శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 14 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా.
అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. పుత్రశోకార్దితం పాప విసంజ్ఞం పతితం భువి వివేష్టమానముద్వీక్ష్య సైక్ష్వాకమిదమబ్రవీత్. శ్రీరామ పట్టాభిషేక సమయం సమీపిస్తూ ఉన్నది. పట్టాభిషేకానికి ముందు రోజు సాయంత్రం నుండి కూడా దశరథ మహారాజు కైకేయితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా సరే ఏ మాటకి కూడా ఆమె లొంగటం లేదు, మాట వినడం లేదు. ఏది చెప్పినా దానికి ఎదురుగా యుక్తియుక్తంగా తను ఏదో ఒకటి చెబుతూనే ఉంది. ఇలాగా అలా వాద ప్రతివాదనలతోటి కొంత గడిస్తే మరి దశరథ మహారాజు మూర్ఛపోవటము, మూర్ఛ నుండి తేరుకోవటము, తేరుకున్న తర్వాత నిట్టూర్చటము, అలా నిట్టూర్పులతోటి దుఃఖంతో శోకంతో దశరథ మహారాజుకి ఆనాటి రాత్రి గడిచినది. మరి తెల్లవారుజాము అయినది. తెల్లవారుజాము అయిన తర్వాత కూడా కైకేయిలో ఎటువంటి మార్పు లేదు, దశరథుని యొక్క దీనావస్థలోనూ ఎటువంటి మార్పు లేదు. మరి దశరథుడు అంతగా చెప్పినటువంటి మాటలను పైగా నీవు ఈ విధంగా కనుకంటే రామపట్టాభిషేకాన్ని ఆపినట్లయితే అందరికీ, మన వంశమునకు, ఈ రాజ్యమునకు, నీకు నాకు అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. నీవు మాట నిలుపుకున్నట్లయితే అంటే ఏమిటి, నేను చెప్పిన విధంగా కనుక రాముడికి రాజ్యాన్ని ఇచ్చినట్లయితే నీకు నాకు రాముడికి మన గురువులకి అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పిన వినిపించుకోకపోయేటప్పటికీ ఆయన మూర్ఛిల్లి మరలా తేరుకున్నాడు. మరి తెల్లవారుజామున వచ్చినటువంటి మంది బాగదులు మొదలైనటువంటి వైతాళికులందరూ కూడా మంగళధ్వనులను చేస్తూ రాజుగారిని కీర్తిస్తూ ఉంటే వాటిని ఆపాడు. ఇప్పుడు మంగళకరమైనటువంటి సమయం కాదు, మీ మంగళకరమైనటువంటి రాజలాంఛనమును అందుకునే స్థితిలో కూడా నేను లేను అని చెప్పి ఆపి వారిని పంపించేశారు. మరి పట్టాభిషేక సన్నాహములు ముందు రోజు నుంచే ప్రారంభమయ్యాయి, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో చివరగా కైకేయి తన అభిప్రాయాన్ని కుండ బద్దలగొట్టినట్లుగాను, అదేవిధంగా ఇది తప్ప మరొక మార్గము లేదు ధర్మాన్ని ఆచరించడానికి అన్నట్లుగాను తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగాను యుక్తియుక్తంగాను ధర్మశాస్త్రాన్ని జోడించి కైకేయి తన మాటలను చెప్పడం ప్రారంభిస్తున్నది. పుత్రశోకార్జితమని చెప్పినట్టుగా మరి అక్కడ తన పట్టుని వీడనటువంటి కైకేయి పుత్రశోకంతో ఇలా పడి ఉన్నటువంటి దశరథుణ్ణి చూచి కూడా తన మనస్సును ఏమాత్రమో మార్చుకోకుండా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఈ విధంగా చెబుతున్నది. పాపం కృత్వైవ కిమిదం మమ సంసృత్య సంశ్రవం శేషే క్షితి తలే సన్నః స్థిత్యాం స్థాతుం త్వమర్హసి. మహారాజా, దశరథ మహారాజా, కైకేయి మాట్లాడుతున్నది. మమ నాకు సంశ్రవం సంసృత్య వరం ఇస్తాను అని చెప్పి వినిపించి మాట ఇచ్చి వాగ్దానం చేసినటువంటి నువ్వు పాపం కృత్వా ఇవా పాపం కృత్వా ఏవా అంటూ అంటే నీవు పాపం చేసి అంటే ఏమిటి పాపం చేసి? నీవు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకుండా ఇచ్చినటువంటి మాట తప్పటానికి పరిపర విధాలుగా ప్రయత్నిస్తూ ఇచ్చిన మాట తప్పినటువంటి పాపం చేసినట్లుగా సన్నహ భూమి మీద పడిపోయినటువంటి వాడివై శేషే పడుకొని ఉన్నావు. నువ్వు మహారాజువి,
నాకు మాట ఇచ్చావు, మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోనటువంటి పాపం చేసినట్లు నువ్వు ఈ విధంగా పడుకొని ఉన్నావు. కిమిదం ఏమిటి ఈ చేష్టలు? స్థిత్యాం మర్యాద పాటించు. ఇచ్చినటువంటి మాట నిలుపుకుని సత్యమును పరిపాలించేటటువంటి సత్యసంధుడు దశరథుడు అనే పేరు నిలుపుకుని నీ మర్యాద పాటిస్తూ స్థిత్యాం త్వం స్థాతుం అర్హసి, నీ స్థాయిని నీవు నిలుపుకోవాలి. నిలుపుకోవటానికి తగినటువంటి వాడివి, నిలుపుకోవలసినటువంటి వాడివి. అంతేకాని నాకేమో వాగ్దానం చేసి నీకు వరములను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ తర్వాత ఆ వరములను నిలుపుకోనటువంటి వాగ్దానమును తప్పినటువంటి పాపం చేసినట్లుగా ఇలాగ నేల మీద పడి నీవు బాధపడుతూ ఉన్నావు. ఇదేమైనా నీ స్థాయికి తగినటువంటిదా? నీవు ఈ సందర్భంలో సత్యమును పాలించి నీ స్థాయిని నీవు నిలుపుకోవాలి, అదే నీకు శ్రేయస్కరము అని అంటున్నది. పైగా పాపం కృత్వైవా అని చెబుతూ ఇక్కడ పాపం చేసినట్లు అంటే ఇచ్చినటువంటి మాట తప్పిన పాపం చేసినట్లు అని ఒక అర్థము. మరొక అర్థం ఏమిటి? దశరథ మహారాజా, నాకు నువ్వు వరములను ఇస్తా అని మాట ఇచ్చి అసలు ఆ మాట ఇవ్వటమే నేను చేసినటువంటి పాపము అని భావించినట్లుగా నీవు భూమి మీద పడి మాట ఇచ్చిన తర్వాత అయ్యయ్యో ఎందుకు నేను మాట ఇచ్చాను అన్నట్లుగా, ఎంత పాపం చేశాను అన్నట్లుగా మాట ఇవ్వటము, వాగ్దానం చేయటము, ప్రతిజ్ఞ చేయటమే పాపం చేసినట్లుగా భావిస్తూ నువ్వు అలా పడి ఉన్నావే. మాట ఇచ్చిన తర్వాత ఈ విధంగా మడమ తిప్పటము అనేది రాజు అయినటువంటి నీ స్థాయికి తగినటువంటిదే? నువ్వు నీ స్థాయిలో ఉండవయ్యా, అంతేగాని దిగజారిపోయి ఈ విధంగా నేల మీద పడి మాట తప్పటానికి ప్రయత్నించకు, సత్యమును పరిపాలించు అని చెప్పి అంటున్నది. పైగా సత్యమును తప్పినట్లయితే, మాట తప్పినట్లయితే పాపం చేసినట్లే అనే విషయం కూడా ఇక్కడ తెలియజేసింది. అందుకనే అంటారు దాస్యామీతి ప్రతిజ్ఞాయ యోన్యథా కురుతే మనః కార్పణ్య అనిశ్చితమతే కహ స్యాత్ పాపతరస్తతః అని చెప్పినట్లుగా ఇస్తాను అని మాట ఇచ్చి ఆ మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకుండా ఎవడైతే మాట దాటవేస్తాడో లేకపోతే ఎవరైతే ఎగ్గొడతాడో అటువంటి వాడికంటే కూడా పాపాత్ముడు వేరేవాడు ఉండడు అని చెప్పి, ఒకవేళ ఇచ్చే ఉద్దేశం లేకపోతే ముందే ఇవ్వను అని చెప్పాలి, కానీ ఇస్తాను అని మాట ఇచ్చేసిన తర్వాత సమయానికి మరిలా ఇవ్వకపోవటం అనేది అది పాపాత్ముని యొక్క లక్షణం. మరుడు ఆ పాపం చేసినటువంటి వాడిలాగా భూమి మీద పడి ఇలాగా ఏడుస్తూ శోకిస్తూ ఉండటం నీకు తగినటువంటిది కాదు. నీ స్థాయిని, నీ రాజలాంఛనమును, ఆ రాచరికమును నిలుపుకో, సత్యమును పరిపాలించి ప్రతిజ్ఞను నిలుపుకుని అని చెప్పి అంటున్నది. మరో మాట కూడా చెబుతారు. పైగా నీవు ఇచ్చిన మాట నిలుపుకోకపోతే అది నీకు మాత్రమే చెడ్డ పేరు వస్తుంది. పోనీలే నాకు చెడ్డ పేరు వస్తే వచ్చింది, నా కొడుకు సుఖపడతాడు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు కనుక మాట తప్పినట్లయితే అది సకల జనులను కూడా నీవు వధించినటువంటి పాపాన్ని పొందుతావు. అంటే నీవు మాట తప్పడం ద్వారా నీకు ఒక్కడికే కాదు, అంటే ఆ పాపం అనేది పూర్తిగా అందరినీ కూడా, వంశం మొత్తాన్ని కూడా ఆవరిస్తుంది అని చెబుతున్నాడు. ఏమిటండి దీనికి ప్రమాణం అంటే చెబుతారు, హంతి జాతాన్ అజాతాంశ్చ హిరణ్యార్థే అనృతం వదన్. ఎవరైతే బంగారం కోసం కానీ ధనం కోసం కానీ అబద్ధములు ఆడతాడో, ఇచ్చినటువంటి మాటను తప్పుతాడో, అటువంటి వాడు తన వంశంలో పూర్వం పుట్టినటువంటి వారిని అలాగే ఇక పైన పుట్టబోయేటటువంటి వారిని కూడా వధించినటువంటి, చంపినటువంటి పాపాన్ని పొందుతాడట. అంటే ఇతను చేసినటువంటి అబద్ధం వల్ల వచ్చినటువంటి పాపము అందరికీ కూడా చుట్టుకుంటుంది. అసలు వారిని చంపితే ఎంత పాపం వస్తుందో అంతటి పాపాన్ని పొందుతాడు అని చెబుతున్నారు. మరి ఇంకో మాట కూడా చెబుతూ ఏమని, సర్వం భూమి అనృతే హంతి మాస్మభూమి అనృతం వదేహే అని చెబుతూ, మరి భూమి కోసం గనక అబద్ధమాడినట్లయితే వాడు సర్వ ప్రాణులను కూడా చంపినటువంటి పాపాన్ని పొందుతాడు. కావున భూమి కోసం, అంటే రాజ్యము కోసము అబద్ధమాడటం అనేది, ఇచ్చిన మాట తప్పటం అనేది ఏమాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే సకల ప్రాణులను కూడా సహజంగా ఒక
ఒకరిని సంహరిస్తే, ఒకరిని చంపితేనే ఆ హత్యాదోషం అనేది పూర్తిగా చుట్టుకుంటుంది. అటువంటిది సకల ప్రాణులను కూడా హత్య చేసినటువంటి పాపం అనేది భూమి కోసం, రాజ్యం కోసం అబద్ధములాడితే కనుక ప్రాప్తిస్తుంది. అటువంటి పాపాన్ని పొందవలసి వస్తుంది అని స్మృతి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకనే సర్వం భూమి అమృతే అనృతే హంతి మాస్మ భూమి అమృతం వదేహే అని చెబుతూ రాజ్యము కోసము, భూమి కోసం అబద్ధము ఏమాత్రము చెప్పకూడదు, ఇచ్చిన మాట తప్పకూడదు. అలా తప్పినట్లయితే చెప్పలేనంత పాపాన్ని మూటగట్టుకున్నట్టు అవుతుంది. సకల ప్రాణులను కూడా వధించినటువంటి పాపాన్ని పొందవలసి వస్తుంది అని చెప్పి అంటున్నారు. అందుకని ఇక్కడ కైకేయి ఏమంటున్నది, పాపం కృత్వేవా, పాపం చేసినటువంటి వాడిలాగా. ఏమిటి పాపం? ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి పాపం చేసినటువంటి వాడిలాగా క్రింద పడిపోయి బాధపడతావేంటయ్యా? నీ స్థాయికి ఇది తగినటువంటిది కాదు. లేచి నీ స్థాయిని నిలబెట్టుకో, అదేవిధంగా చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చు అని కైకేయి దశరథ మహారాజుతో అంటూ, మరి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. మరి నేను ఆలోచించేది కూడా ధర్మమే కదా అనుకోవచ్చు దశరథ మహారాజు. దశరథ మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ప్రజలందరి యొక్క కోరిక మేరకు రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకున్నాడు. మరి అది ధర్మమే కదా. కావున నేను చేసేది కూడా ధర్మమే. నీవు సత్యము అంటున్నావు, కావున ధర్మము సత్యము రెండూ కూడా ఆచరించదగినవే. కావున నేను ఈ విధంగా బాధపడుతున్నాను. కావున నీ సత్యమును విడిచి ధర్మం వైపు రమ్మని ప్రార్థిస్తున్నాను అని దశరథ మహారాజు అనవచ్చును కదా. అందుకనే దానికి కూడా సమాధానం చెబుతోంది. ఆహుత్ సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనా సత్యమాశ్రిత్య హి మయా త్వం చ ధర్మం ప్రచోదితః. ఆహుః సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనా సత్యమాశ్రిత్య హి మయా త్వం చ ధర్మం ప్రచోదితః. దశరథ మహారాజా, ధర్మము అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అసలు ధర్మం అంటే ఏమిటో నీకు తెలుసా అంటూ చెబుతున్నది. ధర్మవిద, ధర్మవేత్తలైనటువంటి, ధర్మాత్ములైనటువంటి, ధర్మమును తెలిసినటువంటి వారైన జనులు, మహాత్ములు కూడా సత్యం పరమం ధర్మం ఆహు, సత్యమునే పరమమైనటువంటి ధర్మంగా, ఉత్తమమైనటువంటి ధర్మంగా ధర్మవేత్తలందరూ కూడా చెబుతున్నారు. నీవనుకుంటున్నావు నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు, నేను మాత్రం సత్యాన్నే పట్టు కూర్చున్నాను, నేను ధర్మాన్ని విడిచిపెట్టాను అనుకుంటున్నావు నువ్వు. కానీ ధర్మవేత్తలైనటువంటి మహాత్ములు ఏం చెబుతున్నారో తెలుసా? అసలు సత్యమును పాటించటమే ప్రథమ ధర్మము, పరమధర్మము అని చెప్పి మహాత్ములు చెబుతూ ఉంటే, ఆ సత్యమును విడిచిపెట్టి ఏదో ధర్మాన్ని ఆచరిస్తాను అని చెప్పి నువ్వు అనడం అది హాస్యాస్పదంగా ఉంటుందయ్యా అని అంటూ, సత్యం ధర్మం ఆహుహి, సత్యమునే ఉత్తమమైనటువంటి, గొప్పదైనటువంటి, శ్రేష్టమైనటువంటి ధర్మంగా పెద్దలు తెలియజేస్తున్నారు. హి అంటే ఇది నిశ్చయము, దీంట్లో ఎటువంటి సందేహము లేదు. సత్యవాక్ పరిపాలన చేయటమే ప్రథమ ధర్మము, అదే పరమధర్మము అని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారయ్యా. మరి అందుకనే సత్యం ధర్మం ఆశ్రిత్యహి, ఇంతవరకు మనం అనుకున్నాం దశరథుడు ధర్మాన్ని పట్టుకున్నాడు, కైకేయి సత్యమును పట్టుకుంది అని చెప్పి. కానీ ఇక్కడ కైకేయి ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నది ఏమని? సత్యం ధర్మం ఆశ్రిత్యహి, సత్యముతో కూడినటువంటి ధర్మాన్ని ఆశ్రయించి. అంటే నేనేదో ధర్మం తప్పామనుకుంటున్నావేమో, నేను కూడా ధర్మం తప్పలేదు దశరథ మహారాజా. కైకేయినైనటువంటి నేను కూడా ధర్మంగానే మాట్లాడుతున్నాను. ఏమిటా ధర్మం? సత్యం ధర్మం, సత్యము అనే ధర్మాన్ని ఆశ్రయించి కదా మయా త్వం ప్రచోదితః, నా చేత నీవు ఈ విధంగా ప్రేరేపించబడ్డావు, నా చేత నీవు ఈ విధంగా అడుగబడ్డావు. నేను సత్యము అనే ధర్మాన్ని, సత్యముతో కూడినటువంటి ధర్మాన్ని పాటిస్తూ అటువంటి ధర్మాన్ని ఆశ్రయించే నిన్ను వరములను అడిగాను. కావున నేను కూడా ధర్మం తప్పలేదు, నువ్వేదో అనుకుంటున్నావు దశరథ మహారాజా, నేనేమో ధర్మాన్ని ఆచరిస్తున్నావు, నువ్వేమో ధర్మాన్ని విడిచిపెట్టి సత్యాన్ని పట్టుకున్నావు అని అనుకుంటున్నావేమో. అసలు నిజమైనటువంటి ధర్మం అంటే సత్యమును పాటించడము. అటువంటి సత్యముతో కూడినటువంటి ధర్మాన్ని పట్టుకుని ఆ ధర్మాన్ని ఆశ్రయించే నేను
నిన్ను వరములను అడిగాను, అదేవిధంగా ఆ మాటను నిలుపుకొమ్మని చెప్పి నేను అడిగాను. అంతే తప్ప నేను కూడా ధర్మాన్ని తప్పలేదు, నీలాగా నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను. పైగా నా ధర్మంలో ఒక విశేషం కూడా ఉన్నది. ఏమిటి? సత్యము అనే విశేషం కూడా ఉంది. సత్యపూతమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే శ్రేష్టమైనటువంటి ధర్మమని పెద్దలు చెబుతున్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదయ్యా. కావున ధర్మబద్ధంగా సత్యపూతమైనటువంటి ధర్మంతో కూడిన నేను అడిగినటువంటి వరాన్ని నాకు ఇచ్చి నీవు నీ మాటను, నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అని చెప్పి అంటున్నదన్నమాట. పైగా చెబుతారు, నహి సత్యాత్ పరో ధర్మ నానృతాత్ పాతకం పరం నహి మాతు పరో బంధు నగురుర్ మంత్రదాత్పర అని చెబుతూ సత్యమును మించినటువంటి ధర్మం వేరే ఒకటి లేదు, అసత్యాన్ని మించినటువంటి పాపం కూడా వేరే లేదు. ఈ రెండు కూడా దశరథ మహారాజుకి ఈ సందర్భంలో తగిలే విధంగా తెలియజేస్తున్నారు. అందుకని ఏమని, సత్యాన్ని మించినటువంటి ధర్మం వేరే ఒకటి లేదు, అసత్యాన్ని మించినటువంటి అధర్మము మరొక అబద్ధం ఆడటం కంటే కూడా అధర్మం మరొకటి లేదు. ఎలాగైతే తల్లిని మించినటువంటి దైవం వేరే ఒకరెవరూ కూడా ఉండరు, అలాగే గురువుని మించినటువంటి దైవం, అదేవిధంగా గురువుని మించినటువంటి మంత్రద్రష్ట మంత్రదాత కానీ ఎవరు కూడా ఉండరు అని చెప్పి, అంటే మన గురువే సకల మంత్రములను మనకు బోధించేటటువంటి వాడు, మన తల్లి అందరికంటే కూడా గొప్ప దైవము. అలాగే సత్యము అనేది అన్ని ధర్మములలో కూడా శ్రేష్టమైనటువంటి ధర్మము. కావున ఆ సత్యముతో కూడినటువంటి ధర్మంతో నేను కూడా నిన్ను అడుగుతున్నాను, కావున ఆ ధర్మాన్ని నిలుపుకో అని చెబుతూ, మరి నేను పుత్రుడి కోసము అని చెప్పి, నా కన్నబిడ్డ కోసము అని చెప్పి నేను అడుగుతున్నాను కదా, మరి కన్నబిడ్డను కాపాడుకోవలసినటువంటి ధర్మం నాకు ఉంది కదా, అందుకని నేను అడుగుతున్నాను అని అంటావేమో దశరథ మహారాజా. దానికి కూడా మనకు ధర్మశాస్త్రాల్లో విశేషం ఉన్నది అంటూ, శతయజ్ఞేన లభతే యత్పుణ్యం పుణ్యకృత్యన తతోధికంచ లభతే పుత్రస్య దర్శనేనచ అని చెబుతూ, 100 యజ్ఞములు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, మరి అంత పుణ్యము ఒక పుత్రుణ్ణి చూడటం ద్వారా, సచ్చీలుడైనటువంటి పుత్రుణ్ణి పెంచడం ద్వారా అంత గొప్ప పుణ్యం వస్తుంది. ఎందుకంటే సమాజం కూడా బాగుంటుంది. కావున అంతటి గొప్ప పుణ్యం వస్తుందంటే 100 యజ్ఞములు చేసినటువంటి పుణ్యము ఒక కొడుకు ద్వారా, ఒక సంతానం ద్వారా కలుగుతుంది అని చెప్పి అన్నాడు. మరి అటువంటిది ఇంకేమన్నాడు, దర్శనే శతపుత్రాణం యత్పుణ్యం లభతే నరః తత్పుణ్యం లభతే నూనం పుణ్యవాత్ సత్యపాలనాత్ పుణ్యవాన్ సత్యపాలనాత్. అటువంటి ఉత్తములైనటువంటి 100 పుత్రుల కంటే కూడా వారిని విడిచిపెట్టి అయినా సరే ఒక సత్యాన్ని కనుక నిలుపుకున్నట్లయితే అంత గొప్ప పుణ్యాన్ని పొందగలుగుతాడు అని చెప్పి. అంటే ఏమిటి? 100 క్రతువులు చేసినటువంటి పుణ్యం ఒక కుమారుడి ద్వారా వచ్చినట్లయితే అటువంటి 100 కుమారులను పొందడం కంటే కూడా ఒక సత్యమును కనుక పరిపాలించినట్లయితే అంత పుణ్యాన్ని పొందగలుగుతావు. నీవు ఒక కుమారుడి కోసం అని చెప్పి సత్యాన్ని విడిచిపెడితే మరి ఏ ధర్మాన్ని పొందుతావయ్యా? 100 మంది కొడుకులనైనా సరే విడిచిపెట్టి సత్యమునే పరిపాలించాలి, అదే ధర్మము అని చెప్పి ధర్మశాస్త్రాలు చెబుతుంటే ఒక కొడుకు కోసమని నువ్వు సత్యాన్నే విడిచిపెట్టాలనుకుంటున్నావు. ఇదేమి యుక్తి, ఇదేమి ధర్మము? కావున కొడుకుని విడిచిపెట్టైనా సరే ధర్మమును, సత్యమును పాలించడమే గొప్ప ధర్మము అని, కొడుకు కంటే కూడా సత్యమే చాలా గొప్పది అనే విషయం తెలియజేస్తున్నాయి ధర్మశాస్త్రాలు అని. ఈ విధంగా యుక్తియుక్తంగా ధర్మశాస్త్రబద్ధంగా కైకేయి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అందుకనే అటువంటి సత్యంతో కూడినటువంటి ధర్మాన్ని ఆశ్రయించి నేను వరములను అడిగాను, నీవు కూడా నాకు ఇస్తావు అని అన్నావు, మరి ఆ మాటలను నిలుపుకో అని అంటున్నది. మరి వెంటనే సందేహం, బానే ఉంది, మాట ఇచ్చాను కానీ ప్రాణం పోయే పరిస్థితిలో మాట నిలుపుకోవడం అనేది కుదురుతుందా? ఎవరైనా సరే చేస్తారా? శరీరం ఆద్యంకులు ధర్మ సాధనం అన్నారే, తన శరీరాన్ని నిలుపుకుంటూ ధర్మాన్ని ఆచరించాలి అని కదా చెప్పింది. మరి శరీరాన్ని, తన ప్రాణములనే కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ధర్మాన్ని లేకపోతే సత్యాన్ని పరిపాలించడం ఎవరికైనా కుదిరే వ్యవహారమైనా? అసలు ఎవరైనా అలా చేస్తారా అని అంటే దానికి కూడా సమాధానం చెబుతున్నది.
సంసృత్య శైవ్యస్యేనాయ స్వాంతనం జగతీపతి ప్రదాయ పక్షిణే రాజన్ జగామగతిముత్తమాం. రాజన్ దశరథ మహారాజా, జగతీపతి ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి వాడైన శైవ్య శిబి చక్రవర్తి. ఈ మాటలను పూర్వం కూడా ఒకనొక సందర్భంలో 12వ సర్గలో కూడా కైకేయి చెప్పింది. శైవ్య శిబి చక్రవర్తి సేనాయ డేగకు సంసృత్య పావురము పావురమంతా బరువైనటువంటి మాంసాన్ని ఇస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి మాట ఇచ్చి పక్షిని ఆ డేగకు చెప్పినట్లుగానే తన ప్రాణములు పోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా స్వాం తనం ప్రదాయ తన శరీరాన్ని ఆ పక్షికి ఆహారంగా ఇచ్చి తనను తాను అర్పించుకుని తన ప్రాణములు పోయినా సరే తాను ఇచ్చినటువంటి మాట తప్పకూడదు అని చెప్పి అనుకుని తన మాట నిలుపుకుని ఉత్తమాం గతిం జగామ ఉత్తమమైనటువంటి గతిని పొందాడు అని. ఆ శిబి చక్రవర్తి కథ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి శిబి చక్రవర్తి అనేకమైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా చేసి ఆయన వద్ద ఉన్నటువంటివన్నీ కూడా దానం చేశాడు. అయితే ఆ దానం గురించి అందరూ కూడా చాలా గొప్పగా కీర్తిస్తూ ఉంటే ఇంద్రునికి ఒక్కసారి శిబి చక్రవర్తిని పరీక్షించాలి అని చెప్పి అనిపించింది. సరే, యజ్ఞయాగాదులు చేసినప్పుడు దానం చేయటము అనేది అది సహజమే, కానీ ప్రాణాంతకమైనటువంటి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇటువంటి దానాన్నే శిబి చక్రవర్తి చేస్తాడా చెయ్యడా అని చెప్పి పరీక్షించడం కోసం ఇంద్రుడు అగ్ని కూడా సంకల్పించుకుని ఆ శిబి చక్రవర్తి యొక్క ఆస్థానం దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చాడు? అగ్నిదేవుడు ఒక పావురంలాగా మారాడు, ఇంద్రుడు ఒక డేగలాగా మారాడు. మరి డేగ పావురమును వేటాడుతూ వెనకాలబడి పావురాన్ని చంపి తినడానికి వస్తున్నట్లుగా వస్తుంటే మరి ఆ పావురము భయపడి శిబి చక్రవర్తి ఉన్నటువంటి ఆ ఆస్థానంలోకి రాజప్రసాదంలోకి వచ్చి చక్రవర్తి నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి ప్రార్థించింది. వెంటనే శిబి చక్రవర్తి అభయము అన్నారు. ఆ సందర్భంలో చెబుతారు, అన్ని దానముల కంటే కూడా అభయదానం చాలా గొప్పది. ఎందుకు అంటే ప్రాణమును కాపాడితేనే మిగతావన్నీ కూడా చేసేటటువంటి అవకాశం, మిగతావన్నీ స్వీకరించేటటువంటి అవకాశం కలుగుతుంది. కావున ఆ ప్రాణమును నిలబెట్టేటటువంటి అభయదానం అనేది చాలా ఉత్తమమైనది అని ఆ సందర్భంలో అనేక రకాలైనటువంటి యుక్తులను తెలియజేస్తారు. మరి ఆ విధంగా రాజు అయినటువంటి నీవు ఆశ్రితులైనటువంటి ఆర్తితో వచ్చినటువంటి ఆపదలో ఉన్నటువంటి వారి యొక్క ప్రాణములు కాపాడటం నీ బాధ్యత. కావున నా ప్రాణాలు కాపాడవయ్యా మహారాజా అని చెప్పి ఆ పావురము శిబి చక్రవర్తిని అడిగితే ఎలాగైనా సరే నీ ప్రాణాలు కాపాడతాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ వెనుకనే డేగ వచ్చింది. డేగ వచ్చి మరి పావురం మీద దాడి చెయ్యబోతే అప్పుడు శిబి చక్రవర్తి అంటాడు, ఆ పావురం యొక్క ప్రాణాలు కాపాడతానని నేను మాట ఇచ్చాను, మరి నీవు ఆ పావురాన్ని విడిచిపెట్టాలి అని అంటే అప్పుడు అంటుంది, మహారాజా నేనేమైనా అధర్మం చేస్తున్నానా, అన్యాయం చేస్తున్నానా? నా ఆహారాన్ని నేను వేటాడి సంపాదించుకుంటూ ఉంటే, కష్టపడి సంపాదించుకుంటూ ఉంటే నోటికి దొరకబోతున్నటువంటి ఆహారాన్ని మీరు ఈ విధంగా చెడగొట్టడం అనేది మీకు ధర్మమా? నా నోటి దగ్గర ఆహారాన్ని తీస్తే ఇదేం ధర్మం అని చెప్పి ఆ డేగ శిబి చక్రవర్తిని అడుగుతుంది. శిబి చక్రవర్తి ఆలోచనలో పడతాడు, నిజమే, మరి నీకు ఆహారం ఆ పావురం, మరి నీ ఆహారాన్ని చెడగొట్టడం కూడా నా ఉద్దేశ్యం కాదు. కావున నీకు కావలసినంత ఆహారాన్ని నేను సమకూర్చుతాను. కావున నీవు ఆ పావురాన్ని విడిచిపెట్టమంటే మరి ఆ పావురానికి మాట ఇచ్చినటువంటి వాడివి నీవు. కావున నీ మాంసాన్నే నాకు ఆహారంగా ఇచ్చినట్లయితే ఆ పావురాన్ని విడిచిపెడతాను అని చెప్పి అంటుంది ఆ డేగ. సరే, దానికంటేనా ఆ పావురాన్ని కాపాడటం కోసం నా మాంసం ఇస్తాను అని తన కుడి తొడ నుండి కొంత మాంసాన్ని ఛేదించి కత్తితోటి ఆ తక్కెడలో పెడతాడంటే ఒక త్రాసు తెప్పించి ఒక పక్కన పావురాన్ని ఉంచి మరి ఒక పక్క శిబి చక్రవర్తి యొక్క మాంసాన్ని ఉంచితే ఎంత మాంసం ఉంచినప్పటికీ కూడా ఆ త్రాసు తూగటం లేదు, పావురం బరువంతమైనటువంటి మాంసము రావటం లేదు. ఇప్పుడు అర్థమైంది, ఇదేదో సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇదే దైవ ఘటనలా ఉన్నది అని చెప్పి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాణములు పోయినా ఇచ్చిన మాట నిలుపుకోవాలి. కావున
అదే చేస్తాను అని చెప్పి వెంటనే శిబి చక్రవర్తి తనంతట తానే వెళ్ళి ఆ త్రాసులో తక్కెడలో కూర్చున్నాడు. కూర్చుని ఇదిగో అప్పుడు ఆ పావురం తూగింది. తూగి ఇదిగో నేను ఆ పావురానికి బరువైనటువంటి పావురానికి సరైనటువంటి బరువైన ఆహారాన్ని కావున నన్నే ఆహారంగా స్వీకరించు అని చెప్పి శిబి చక్రవర్తి తనను తాను ఆ డేగకు అర్పించుకుని తాను మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. వెంటనే ఆ పావురం అగ్నిదేవుడిగా మారింది. వచ్చినటువంటి డేగ ఇంద్రుడిగా మారి ఆ శిబి చక్రవర్తిని కీర్తిస్తూ, నాయన నీవు నీ ప్రాణములు పోయే పరిస్థితిలో కూడా దానం చేయటం కోసమే పాటుపడ్డావు, ఇచ్చిన మాట నిలుపుకునేటటువంటి వాడిగా ఉన్నావు. కావున ఇకపైన ఎవరు దానం చేసినప్పటికీ కూడా నీతో వారిని పోల్చి కీర్తిస్తారు. ఈ విధంగా ఇకపై జరగబోయేటటువంటి సకల దాన ధర్మములలో నీ పేరు తలుచుకుంటారు అందరూ అని చెప్పి ఆ విధంగా కీర్తిస్తారు. మరి అంతటి గొప్పవాడు శిబి చక్రవర్తి. అలాగా శిబి చక్రవర్తి తన ప్రాణములు పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా తాను ఇచ్చినటువంటి మాట నిలుపుకున్నాడు. దీనివల్ల ఏం తెలుస్తోంది దశరథ మహారాజా? ఇచ్చినటువంటి మాట నిలుపుకోవటం అనేది ప్రాణములు పోయే పరిస్థితి వచ్చినప్పటికీ ఇచ్చినటువంటి మాట నిలుపుకొని తీరాలి అనేది దీనివల్ల తెలుస్తున్నది కదా. మరి నీవు కూడా అలా చెయ్యవయ్యా అని చెప్పి చెబుతూ, అంటే ప్రాణములు విడవమని చెప్పటం లేదు, నీవు ఇచ్చినటువంటి మాటను నిలుపుకో, అది నీకు ప్రాణాంతకమైనప్పటికీ కూడా అన్నట్లుగా చెబుతున్నది. జగతీపతి శైప్య సేనాయ సంసృత్య. ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి శిబి చక్రవర్తి డేగకు మాట ఇచ్చి పావురం బరువంత మాంసాన్ని ఇస్తానని చెప్పి తన ప్రాణములను అర్పించి అయినా సరే తన శరీరాన్ని ఆ డేగకు సమర్పించి ఉత్తమాం గతిం జగామ, ఉత్తమమైనటువంటి కీర్తిని ఉత్తమమైనటువంటి లోకములను పొందాడు అని చెప్పారు. ఏమిటి ఉత్తమమైనటువంటి లోకములు అంటే, ఆ మరణించిన తర్వాత వెళ్ళే మార్గములు 2 రకాలైనటువంటి మార్గములు ఉంటాయట. శుక్లకృష్ణ గతీహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః అని చెప్పినట్లుగా మరణించిన తర్వాత జీవుడు 2 మార్గములలో పయనిస్తారట. ఒకటి శుక్లగతి, రెండవది కృష్ణగతి అని చెప్పి. ఈ శుక్లగతినే అర్చిరాది మార్గము అని అంటారు, ఈ కృష్ణగతిని ధూమ మార్గము అని అంటారు. శుక్లగతిలో ఆ అర్చిరాది మార్గంలో ప్రయాణించినటువంటి వాడు ఎవరు ప్రయాణిస్తాడు అంటే, బ్రతికి ఉన్నంతకాలము దాన ధర్మములు చేస్తూ సత్యమును మాట్లాడుతూ ఉండేటటువంటి ధర్మాత్ముడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ఈ శుక్లగతిలో, శుక్ల మార్గంలో, ఈ అర్చిరాజి మార్గంలో ఉత్తమగతిని పొంది పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. అంటే ఏమిటి? మరలా జన్మించి కష్టములు పొందవలసినటువంటి అవసరము లేదు, ఉత్తమమైనటువంటి ఆ మోక్షాన్ని పొందుతాడు అని. మరి కొంతమంది కొంత ధర్మములను మరికొంత అధర్మములను రెండింటినీ ఆచరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ధూమ మార్గంలో ప్రయాణించి వారు పొందవలసినటువంటి శిక్షలను కానివ్వండి, లేకపోతే వారు పొందవలసినటువంటి స్వర్గ సుఖాలు ఏవైతే ఉంటాయో ఆ సుఖములను అనుభవించి ఆ పుణ్యము తీరిన తర్వాత మరలా ఈ భూలోకంలో వాళ్ళు పుడతారు, ఏదో ఒక జన్మలో పుడుతూ ఉంటారు. అది ఆవృత్తి కలిగినటువంటి జన్మ అన్నమాట. మరి శుక్లగతి కృష్ణగతి ఈ 2 ఉంటే రెండింటిలో ఉత్తమమైనటువంటిది శుక్లగతి, ఉత్తమమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేది, పునరావృత్తి రహితమైనటువంటి ఆ మోక్షాన్ని ఇచ్చేది శుక్లగతి. మరి అలాగా శిబి చక్రవర్తి తాను ఇచ్చిన మాట నిలుపుకుని ఉత్తమమైనటువంటి గతిలో మోక్షాన్ని పొందాడయ్యా. మరి నీవు కూడా ఇచ్చినటువంటి మాట నిలుపుకుని ఇహపర లోకములలో సుఖాన్ని పొందు అని చెప్పి కైకేయి ధర్మబద్ధమైనటువంటి విషయాలను సోదాహరణంగా తెలియజేస్తూ ఉన్నది. తెలియజేసి మరి ఇదొకటే కాదు, మరో మాట కూడా చెబుతూ, తదాహ్యలర్కస్తేజస్వి బ్రాహ్మణే వేద పారగే యాచమానే స్వకే నేత్రే ఉద్ధృత్య అవిమనాదదౌ ఉద్ధృత్య విమనాదదౌ. ఇంకో మాట కూడా చెబుతుంది, కేవలము ఉత్తమమైనటువంటి ఆ రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి శిబి చక్రవర్తే కాదు, రాజర్షి అయినటువంటి మరొకరు కూడా ఉన్నారయ్యా అంటూ, తథా అలాగే అంటే సత్యమును పాటించి సత్యమును అనుసరించే
తేజస్వి అలర్క, తేజస్శాలి అయినటువంటి అలర్కుడు అనే రాజర్షి వేరొకరు ఉన్నారయ్యా. ఆ అలర్కుడు ఏం చేశాడు? వేదపారగే, వేద పండితుడైనటువంటి వేదాంగములన్నీ కూడా అభ్యసించిన వాడైనటువంటి అంధుడైన గుడ్డివాడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు యాచమానే నేత్రములను అడుగగా, మహారాజా నాకు చూపు కావాలి అని చెప్పి అడిగాడు ఆ వేద పండితుడు వచ్చి. అలాగే నాయనా నీకు చూపు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అన్నాడు. అయితే నాకు మీ చూపే కావాలి అని చెప్పి అడిగాడు ఆ వచ్చినటువంటి వాడు. అడిగితే అలర్కుడు నీకు చూపు ఇస్తా అన్నాను, మరి నా చూపే అడిగావు, అయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి అప్పటికప్పుడు తన కళ్ళ గుడ్లను తీసి ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చేస్తాడు. ఆ విషయమే చెబుతూ యాచమానే నేత్రములను అడుగగా విమనాహ అంటే అడిగిన తర్వాత మనస్సు మార్చుకునేవాడు, లేకపోతే దుఃఖపడేవాడు, శోకించేవాడు, అతడిని విమనాహ అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ ఆ అలర్కుడు అవిమనాహ, ఏమాత్రము జంకకుండా, ఏమాత్రము మాట తప్పకుండా, బాధపడకుండా, దుఃఖించకుండా, శోకించకుండా, ఆలోచించకుండా స్వకే నేత్రే ఉద్ధృత్య తన నేత్రములను తీసి పెకలించి దదౌ అంధుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చేశాడు. అంటే ఏమిటి? మాట ఇచ్చిన తర్వాత అయ్యో వీడు నా కళ్ళు అడిగేశాడు, వీడికి ఇవ్వకూడదు అని చెప్పి అనుకోకుండా, లేకపోతే ఇటువంటి కోరిక కోరతావా, నిన్ను దండించాలి అని చెప్పి దండించకుండా ఇచ్చినటువంటి మాట నిలుపుకోవటమే పరమధర్మము అని భావించాడు. కావున ఆ అలర్కుడు తాను ఇచ్చినటువంటి మాటను సత్యం చేస్తూ తన కళ్ళనే తీసి ఇచ్చేశాడు. అది మహారాజా రాజుల యొక్క లక్షణము. ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం, తనకు ఆపద సంభవించినప్పటికీ ఇచ్చిన మాట నిలుపుకోవటమే రాజు యొక్క స్వభావము, అదే రాచరికము. మరి వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేశారు అని. సరే, ఆ అలర్కుడికి మరలా నేత్రములు ఈ బ్రాహ్మణోత్తముడి ద్వారా వస్తాయి. సరే, ఇక్కడ కైకేయి ఏమని చెబుతున్నది? శిబి చక్రవర్తి కానీ అలర్కుడు కానీ వారు మాట ఇచ్చిన తర్వాత వారికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, వారికి ఆపద కలిగే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఏమాత్రమూ మనస్సు మార్చుకోకుండా ఆనందంగా ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకుని ఉత్తమమైనటువంటి గతులను పొందారు, ఉత్తమమైనటువంటి కీర్తిని పొందారు. నీవు కూడా ఇచ్చినటువంటి మాట నిలుపుకుని ఉత్తమమైనటువంటి కీర్తిని గడించవయ్యా, అంతే తప్ప నువ్వు ఇలాగా మాట తప్పవద్దు అని చెబుతూ, కేవలం రాజులే కాదు పంచభూతములు కూడా అవి ఇచ్చినటువంటి మాట తప్పవు అని చెబుతూ, నీటి స్వరూపంగా ఉన్న సముద్రుడు కూడా, జలరూపంగా ఉన్నటువంటి సముద్రుడు కూడా ఒకానొకప్పుడు ఆయన యొక్క అలలతోటి మొత్తం ఈ భూమండలాన్ని మొత్తాన్ని ముంచేసేటటువంటి పరిస్థితి. అంటే ఏమిటి? రోజు రోజుకి పెరిగిపోతూ అలలు ఎత్తుగా వచ్చినప్పుడు ఈ భూమిని ఆక్రమించేస్తూ ఉంటే మరి భూమి మీద ప్రాణులకి స్థానం ఉండదు అని చెప్పి కేవలం జలచరములు తప్ప ఎవరూ కూడా ఉండలేరని భావించిన దేవతలు సముద్రుడికి చెబుతారు, నాయనా నువ్వు నీ హద్దును ఏర్పరచుకుని ఆ తీరం వరకు మాత్రమే నీ కెరటములను చూపించు, తీరం దాటి కెరటములు రాకూడదు అని. అంటే అలాగే అని చెప్పి దేవతలకు మాట ఇచ్చాడు సముద్రుడు. అలా మాట ఇచ్చినటువంటి జల రూపంలో ఉన్నటువంటి సముద్రుడు కూడా సరితాంపతి స్వల్పాం మర్యాదాం సత్యమన్విత సత్యానురోధాత్ సమయే స్వాం వేలాం నాతి వర్తతే. సరితాంపతి నదులకు భర్త అయినటువంటి సముద్రుడు. ఇక్కడ భర్త అయిన అనే మాట ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నదన్నమాట. నదులకు భర్త అయినటువంటి సముద్రుడు మర్యాదాం తాను ఏర్పరచుకున్నటువంటి, దేవతలకు ఇచ్చినటువంటి మాటగా తాను ఏర్పరచుకున్న కట్టుబాటు ఏదైతే ఉందో, హద్దు తీరం ఏదైతే ఉందో ఆ హద్దు దాటి రాకూడదు అనే మాటను సత్యం అన్విత, సత్యమును అనుసరిస్తూ పాటిస్తున్నటువంటి వాడై సత్యానురోధాత్ తాను చేసినటువంటి సత్యమును, తాను చేసిన ప్రతిజ్ఞను, ఇచ్చినటువంటి మాటను అనుసరించడం ద్వారా సమయే ఆటుపోట్లు ఎక్కువగా వచ్చేటటువంటి సమయంలో కూడా స్వాంబేలాం తన తీరమును దాటి స్వల్పాం నాతి వర్తతే, తీరము చిన్నదే అయినప్పటికీ కూడా
ఆ తీరాన్ని దాటి రావటం లేదు. ఎత్తుగా కెరటం వస్తుంది, తీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కెరటం తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఆ తీరం దాటి రాకూడదు అని చెప్పి సముద్రుడు దేవతలకు మాటిచ్చాడు. కావున జల రూపంలో ఉన్నటువంటి సముద్రుడు కూడా తాను ఇచ్చినటువంటి మాటను అతిక్రమించడు. మరి సరితాంపతి హేంటు నదుల యొక్క భర్త కూడా వారి యొక్క మాట వింటున్నాడు. మరి నీవు నా భర్త అయినటువంటి నీవు మాత్రం నాకు ఇచ్చినటువంటి మాట నీవు వినడం లేదు. నదుల భర్త దేవతలకు ఇచ్చినటువంటి మాట కూడా వింటున్నాడు. నా భర్త అయినటువంటి నీవు నాకు ఇచ్చినటువంటి మాటే నువ్వు వింటం లేదు. ఇదేం న్యాయమయ్యా? రాజులు ఇంతకుముందు పూర్వం ఉన్నటువంటి రాజులు కానీ రాజర్షులు కానీ లేకపోతే ఈ పంచభూతములైనా సరే అవి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటున్నాయి. అదే ధర్మము నీవు మాత్రము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఇంతగా ఆలోచిస్తావేమిటి అని అంటూ, నీవు ధర్మం అంటున్నావు కదా, ఏమిటి నిజమైన ధర్మము అని అంటే, సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమేవాక్షయా వేదా సత్యే నైవాప్యతే పరం. దశరథ, సత్యం ఏకపదం బ్రహ్మ, సత్యమే ముఖ్యమైనటువంటి పొందవలసినటువంటి పరమాత్మ. ఏకపదం, ఏకము అంటే ముఖ్యమైన, ముఖ్యాన్య కేవలయోహ అని చెప్పినట్లుగా ఏకము అంటే ముఖ్యమైన అని, పదము అంటే ఉత్తమమైనటువంటి పరమపదము అని చెప్పి బ్రహ్మ అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? సత్యమే ముఖ్యమైనటువంటి పొందవలసినటువంటి పరంబ్రహ్మస్థానము. కావున ఎవరైనా కోరుకునేది ఏమిటి? ఆ మోక్షాన్ని, ఆ పరంబ్రహ్మస్థానాన్నే కదా. మరి ఆ పరంబ్రహ్మస్థానము సత్యం ద్వారానే వస్తూ ఉంటే మరి అంత ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇచ్చే సత్యాన్ని విడిచిపెట్టి ఏవేవో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి అంటున్నారు. మరి ఇంకో మాట కూడా చెబుతున్నది. ఏకపదం బ్రహ్మ అంటే, ఏకపదం బ్రహ్మ అంటే పరంబ్రహ్మ యొక్క ఏకపదం అంటే ఒకే పదంగా ఒకే అక్షరంగా ఉండేది ఓంకారం. మరి ఓంకార రూపమైనటువంటి పరంబ్రహ్మ తత్వము వేరే ఏదో కాదు, సత్యమే. సత్యమే పరంబ్రహ్మము. ఏకపదమైనటువంటి ప్రణవము ఆ సత్యమునే తెలుపుచున్నది. కావున ఆ ఏకపద రూపమైనటువంటి ప్రణవం వంటిది, అలాగే ముఖ్యమైనటువంటి పరంబ్రహ్మ స్థానమైనటువంటిది అయిన ఆ సత్యము ఏదైతే ఉందో ఆ సత్యాన్ని తప్పనిసరిగా పాటించి తీరాలి అంటూ, సత్యే ధర్మ ప్రతిష్ఠిత. నువ్వేదో ధర్మము ధర్మం అంటున్నావు కదా, ఆ ధర్మం ఎక్కడ ఉంది అంటే సత్యము యందే ధర్మం అనేది ఉన్నది. సత్యమేవ అక్షయాః వేదాః. సత్యమంటేనే వేదము అని అన్నారు. అందుకనే ఏదని అంటారు, ఇదేమన్నా నువ్వు చెప్పింది ఏమైనా వేదమా, పాటించాలా అని అంటారు. వేదమా అంటే నువ్వు చెప్పింది ఏమైనా నిజమా అని అర్థము. వేద శబ్దానికి సత్యము అనే అర్థం కూడా ఉంది. కావున నువ్వు వైదిక సంప్రదాయాన్ని పాటిస్తున్నాను అని అన్నప్పటికీ కూడా నువ్వు సత్యమునే మాట్లాడాలి, సత్యమును పాటించాలి అని అంటూ, సత్యమేవ అక్షయా వేదా. అక్షయా నిత్యములైనటువంటి అంటే నాశనము లేనటువంటివి, అపూర్వమైనటువంటి ఆద్యంతరహితములైనవి అని చెబుతారంటే ఏమిటి? అపౌరుషేయములైనటువంటివి, నాశనము లేనటువంటివి వేదములు అని అంటారు. మరి పరబ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చెప్పేటటువంటి వేదములు అని చెప్పి అంటారు. అందుకనే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మరి అటువంటివైన నిత్యములైనటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో పరమాత్మ నుండి ఉద్భవించినటువంటివి, ఆ వేదములు కూడా వేరే ఏదో కాదు, సత్యమే వేదములు అని చెబుతూ, సత్యేన ఏవ పరం ఆప్యతే. సత్యము ద్వారానే పరమ పురుషార్థములన్నింటినీ కూడా మనం పొందగలుగుతాము. కావున నీవు ఆ సత్యము పరంబ్రహ్మతత్వమైనటువంటిది, పరంబ్రహ్మస్థానాన్ని పొందించడానికి యోగ్యమైనటువంటిది. అలాగే వేదములకు ఓంకారములాగా ఉన్నటువంటి ఓంకార స్వరూపమైనటువంటిది అయిన ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని పాటించవయ్యా. అసలు సత్యాన్ని పాటించటమే ధర్మము. సత్యము యందే సకల ధర్మములు కూడా ఉన్నాయి. సత్యమే వేదము. మరి సత్యేన ఏవ పరం ఆప్యతే. సత్యము ద్వారానే సకల పురుషార్థములను కూడా పొందగలుగుతాము. కావున నీవు సత్యవాక్ పరిపాలకుడవై
ఇచ్చినటువంటి మాటను నిలుపుకున్నటువంటి వాడివై నీవు నీ ధర్మాన్ని, రాజధర్మాన్ని ఆచరించవయ్యా అని చెప్పి కైకేయి దశరథునితోటి సత్యము ధర్మము ఈ రెండు వేరువేరు కాదు, సత్యముతో కూడినటువంటిదే ధర్మము, అటువంటి ధర్మాన్ని ఆచరించినప్పుడే సకల పురుషార్థములను పొందగలుగుతారు, పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందగలుగుతారు. అసలు పరమాత్మ స్వరూపమే సత్యము కావున భగవత్ స్వరూపమైనటువంటి ఆ సత్యాన్ని నువ్వు విడువకు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకో అని చెప్పి ఈ విధంగా కైకేయి దశరథ మహారాజుకి బోధిస్తున్నది. మరి ఆమె చెప్పినటువంటి మాటలకు దశరథుడు ఏం మాట్లాడగలిగాడు, ఆమె ఎంత యుక్తియుక్తంగా తన మాటలను చెప్పింది అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇంకా రేపటి రోజున చక్కగా మనం స్వామివారి యొక్క సన్నిధిలో శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ 4వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. ఇందులో 12వ సర్గలో అదేవిధంగా 13వ సర్గలో ఉన్నటువంటి 142 శ్లోకాలను మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. రేపు ఉదయం 7 గంటల నుండి ప్రారంభించుకుని 9 గంటల వరకు చక్కగా మనం ఇతరములైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఆ స్వామివారి సన్నిధిలో స్వామివారికి వినిపించేంత గట్టిగా రామాయణం శ్లోకాలను పారాయణం చేసుకుందాము. ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. పుత్రశోకార్దితం పాపా విసంజ్ఞం పతితం భువి వివేష్టమానం ఉద్వీక్ష్య సైక్ష్వాకం ఇదమబ్రవీత్ పాపం కృత్వైవ కిమిదం మమ సంశ్రుత్య సంశ్రవం శేషే క్షితితలే సన్నః స్థిత్యాం స్థాతుం త్వమర్హసి ఆహుః సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనాః సత్యం ఆశ్రిత్య హి మయా త్వంచ ధర్మం ప్రచోదితః సంశ్రుత్య శైవ్యస్యేనాయ స్వాం తనుం జగతీపతిః ప్రదాయ పక్షిణే రాజన్ జగామ గతిముత్తమాం తథాహ్యలర్కః తేజస్వీ బ్రాహ్మణే వేదపారగే యాచమానే స్వకే నేత్రే ఉద్ధృత్య అవిమనా దదౌ సరితాంతు పతిస్వల్పాం మర్యాదాం సత్యమన్వితః సత్యానురోధాత్ సమయే వేలాం స్వాం నాతివర్తతే సత్యం ఏకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః సత్యమేవాక్షయాః వేదాః సత్యేనైవాప్యతే పరం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశ సర్గే సప్త శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి
आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं। धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.